మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారింది. కాంబోడియాలోని తెలుగు వారిని కాపాడాలన్న చంద్రబాబు. పోలింగ్ తర్వాత ఘటనలపై వేగంగా సిట్ దర్యాప్తు. దాడుల వీడియోలు నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? దేశం విడిచి పారిపోయారా అని ఆరా తీస్తున్న పోలీసులు. టూర్ వివాదంలో 2 కానిస్టేబుల్స్ పై వేటు. భారీ జన సమీకరణపై సమాచారం ఇవ్వకపోవడంతో చర్యలు. సీఎం రేవంత్ తో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల భేటీ. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చ. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో 50 మంది నకిలీ వైద్యులు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు వేగవంతం. కాకాని వెహికల్ పాస్ వాడిన వ్యక్తి అరెస్ట్. గుడివాడలో మహిళలను మోసం చేసిన మాయ లేడీ. 1.5 కోటి వసూలు చేసి పరార్. పిఎస్లో బాధితుల ఫిర్యాదు. కర్నూలు జిల్లా మద్దికేరలో కొనసాగుతున్న వజ్రాల వేట. ఓ రైతుకు 10 లక్షల విలువైన వజ్రం లభ్యం. భక్తులతో నిండిపోయిన తిరుమల కొండ. శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం. ప్రశాంతంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు. పోలింగ్ స్టేషన్ వద్ద పీడీఎఫ్ నేత ఆందోళన. ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారన్న ముఫ్తీ మహమ్మద్. ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు. 17 మంది మృతి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇవాళ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలి. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం. మలేషియా మాస్టర్ టోర్నీ సెమీస్లో పీవీ సింధు థాయిలాండ్ షట్లర్తో తలపడనున్న తెలుగు తేజం. మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు సన్ రైజర్స్. రేపు కోల్కతాతో అమిత్